హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ మటన్ కర్రీ. పదండి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా తెచ్చుకున్న మటన్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న మటన్లో పసుపు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇంకా మనం మటన్ కర్రీకి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొనేసి బాగా కలుపుకుందాం. అది వేగిన తర్వాత అందులో మనము అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత అందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకునేసి వాటర్ అనేది పోయే వరకు బాగా ఉడికించుకుందాము. ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము ముక్క ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకునేసి ఉడకపెట్టుకుందాము. ఉడికిన తర్వాత ముక్క అనేది బాగా ఉడికిన తర్వాత అందులో మనము వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి అనేది వేసుకునేసి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇంకా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేసేయండి.